నిన్న జీ తెలుగు కార్యక్రమంలో డిస్కషన్లో ఆత్మసాక్షి మూర్తి గారు, నేను ఆయన వ్యక్తిగతంగా నేనేమి విమర్శించను, కానీ ఆయనకి నేను సవాల్ విసిరాను. టోటల్గా మీ సర్వేస్ అన్నీ మూసుకొని కూర్చోవాలి, రాకపోతే మేము రాజకీయాలు మాని కూర్చుంటామంటే ఆయన దానికి స్పందించలేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో కొంచెం సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చేస్తే వాళ్ళకి ఇది కూడా చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. సర్వేలు 40 సర్వేలు వచ్చినాయి, 35 సర్వేలు కూటమి చెప్తే ఇతను వచ్చి పిఠాపురాన్ని 2000 అటు 2000 ఇటు ఎవరు గెలుస్తారో తెలియదు అంటున్నాడు. నేను ఈవేళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేస్తున్నా, సవాల్ విసురుతున్నా. ఎవరన్నా సరే 4 గంటల రూపు స్పందించండి. నా నెంబర్ 8978801166. ఎవరికి దమ్ము ధైర్యం ఉన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 50 నుంచి 60 వేల మధ్యన మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను డంకాపదంగా చెప్తున్నా. ఇది బేస్ లైన్. ఈ బేస్ లైన్ తర్వాత అది ఎక్కడికన్నా పోవచ్చు. దీనికి ఇది కాదని ఎవరన్నా సవాలు విసిరే వ్యక్తులు, సర్వే చేసిన మేధావులు, డిస్కషన్ చేసిన మేధావులు ఎవరన్నా సరే మీరు స్పందించాలి. స్పందిస్తే నేను ఛాలెంజ్ చేస్తా. అది కూడా ఏదో ఛానల్ ద్వారా, ఏదో ఫోన్లో మాట్లాడే కాదు. నా నెంబర్ అయితే ఇది. నేను అన్ని ఛానల్కి అవైలబిలిటీ ఉంటాను 4 గంటల వరకు. అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడడం కాదు. ఇక్కడ టోటల్గా కూటమి తెలుగుదేశం పార్టీ భుజాల మీద వేసుకుని మోసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఇమేజ్ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అన్ని కలిపి చేశాయి. ఇక్కడ నిన్న ఏమన్నారు, ఇక్కడ నిన్న ఆత్మసాక్షి మూర్తి గారు కాపుల్లో 50% వంగా గీతగా అన్నారు. కాపుల్లో 82,000, కాపుల్లో 60,000 పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. బీసీలు 79,000లో 50,000 పైన 45,000 పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. ఎస్సీలో ఎండీసీ 85% పడతాయి. ఎస్సీ మాల్లో 26% పడుతుంది. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ్, ఈ చౌదరి, ఈ మొత్తం ఈ క్యాస్ట్లు 9,800. అందులో 7,000 పవన్ కళ్యాణ్ గారు పడతాయి. రెడ్డీస్ 11,600. అందులో 3 నుంచి 4,000 మధ్యన పవన్ కళ్యాణ్ గారు పడతాయి. ఇదంతా ఇక్కడ పునాదులు. మేము బలంగా ఉన్నాం. ఇక్కడ మేము బలంగా లేకుండా కాదు, ఎక్కడ కూర్చుని సర్వేలు కాదు. ముఖ్యంగా ఆత్మసాక్షి మూర్తి గారికి చెప్తున్నాను నేను, మీరు చేసిన సర్వే పారదర్శకతగా లేదు. మీరు చెక్ చేసుకోండి. ఏదో సర్వే మీరు కాపీ చేసుకున్నారని నా యొక్క అనుమానం. ఇంకో సర్వే వచ్చింది, అతను 60,000 చెప్పాడు. మా సర్వేకి ఆయన మ్యాచ్ అయ్యాడు. అంటే మ్యాచ్ అవ్వమని అనం. ఏదైతే ఫీల్డ్లో మేము కళ్ళెదురు చూస్తామో, ఫీల్డ్లో పనిచేసినప్పుడు చూస్తామో, ఫీల్డ్లో మాకు అనుబంధం ఉంటుందో, వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుందో, దాని ప్రకారం మేము చెప్తున్నాం. 50 నుంచి 60,000 మధ్యన పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ ఇది రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి సవాలు విసిరి తొడగొట్టి చెప్తున్నాడు. దమ్ము ధైర్యం ఎవడన్నా ఉన్నవాడు ఉంటే మాట్లాడడానికి మీరు 3 గంటల లోపల ఏ ఛానల్ ద్వారా నాతో మాట్లాడచ్చు. నేను కరెక్ట్గా మీకు నేను చెప్తాను. దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాను. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. అది అర్థం చేసుకుంటారని ఆత్మసాక్షి మూర్తి గారికి తెలియజేస్తున్నా, మిగిలిన వాళ్ళకి తెలుస్తున్నా. రేపు రిజల్ట్స్ చూసాక కూడా నేను మళ్ళీ ఏ ఛానల్లోనా నేను మాట్లాడితే ఎవడ ఫోన్ చేస్తున్నా. అంచేత పవన్ కళ్యాణ్ గారి విజయం, భారీ మెజార్టీ, ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్లో తథ్యం. నా యొక్క ఛాలెంజ్ 50 నుంచి 60,000 వరకు బేస్ లైన్ మెజార్టీతో ఆయన గెలుస్తాను.